ఇన్ని అప్పులు చేస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారో చెప్పట్లేదు. ఏ పథకానికి ఖర్చు పెడుతున్నారో చెప్పట్లేదు. అసలు పథకానికి ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ ఏదైనా పథకం ఉండాలి గదా! పక్క రాష్ట్రంలో చూసుకున్నాం తెలంగాణలో గావచ్చు, ఆ పక్కన కర్ణాటకలో గావచ్చు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు. వచ్చిన కర్ణాటక అయితే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశారు. తెలంగాణలో అయితే వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేశారు. కానీ వీళ్ళు ఇప్పటికీ అమలు చేయలేనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఇంకా దాని మీద ఒక ప్రణాళిక వేస్తున్నాము. అంటే రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా నేను చూశాను. అంటే కమిటీలు వేసినారు. మేము వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డేటా సేకరిస్తున్నాము. దానిపైన ఒక సబ్ కమిటీ కూడా ఫామ్ అయిందని చెప్పి వాళ్ళు గతంలో మాట్లాడడం జరిగింది. అలాగనే మహిళలకు ఇచ్చినటువంటి అమౌంట్ కూడా ఏదో ఉంది. నెలకు మహిళలకు కూడా 1500 ఎంతో ఇస్తామన్నారు. సో తర్వాత ఈ 18,000 రూపాయలు తల్లికి వందనం. సో ఇవన్నీ కూడా మేము ఎక్సైజ్ చేస్తున్నాము, రాబోయేటువంటి రోజుల్లో చేస్తున్నాం అని చెప్పడం. అలాగే గ్యాస్కు సంబంధించి కూడా వాళ్ళు ఒక పాలసీ ప్రకటించడం చూసినాం. ఆ గ్యాస్ విషయంలో కూడా ఒక 2-3 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నా కూడా వాటి అమలులో చాలా లోపాలు ఉన్నాయి అనేటువంటివి స్వయాన వాళ్ళకి సంబంధించిన పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే ఈరోజు వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలా. వాళ్ళు ఇంకా రోడ్ మ్యాప్ ప్రకటించడం లేకుండా కేవలం మేము డేటా సేకరిస్తున్నాము, ఇంకా కమిటీలు వేసినాము, ఇంకా సమాచారాన్ని సేకరిస్తున్నాము అనేటువంటి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ యొక్క బడ్జెట్లో కానీ ఈ ఏడాదిలో వాళ్ళకు అమలు చేసేటువంటి ఆలోచన లేనట్టుగా మనం భావించాలి. సో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో వాళ్ళకు ప్రణాళిక ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా రేపు ప్రజలు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అమలు చేస్తారు. వాళ్ళు ఏ స్థాయిలో అమలు చేస్తారో, వాళ్ళు ఇచ్చినట్టుగా 3 పిల్లలకు లిమిట్ లేకుండా తల్లికి వందనం అమలు చేస్తారా, రైతు భరోసా అనుకున్న స్థాయిలో అమలు చేస్తారా, లేకుంటే 1500 మహిళలకు ఇస్తారా? సో ఇలాంటి హామీలలో వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, అన్ని వర్గాలకు ఇస్తారా, లేకుంటే కొందరికే ఇస్తారా, ఆదాయం ప్రకారం ఇస్తారా, లేదా బిలో పావర్టీ లైన్ ఉన్న రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తారా? సో ఇలాంటివన్నీ మనం వాళ్ళ పాలసీ వర్క్ చూసిన తర్వాత మాట్లాడచ్చు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారంటే ఆయన ఫస్ట్ టైం సీఎం అయ్యారు. అంతకుముందు ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఆయన టైం తీసుకున్నారు. టైం పడుతుంది అంటే ఒక అర్థం ఉంది. ఆలోచించడానికి ప్రజలైనా ఒక మాట అనుకోవడానికి ఉంటుంది. ఆల్రెడీ 14 సంవత్సరాలు 3 సార్లు సీఎంగా చేసిన తర్వాత కూడా ఇంకా మేము ప్రణాళికలు వేస్తున్నాము, ప్రతి వ్యవస్థని నిర్వీర్యం అయిపోయింది, అన్నీ బాగు చేస్తున్నాము, ప్రతి దాంట్లో లోళ్ళు చెత్త తీసుకొచ్చి అక్కడ పడేసిపోయారు, దాన్ని కడుగుతున్నాము, ఇవే 5 సంవత్సరాలు కడుగుతూ పోతారా? అదే ఇది మంచి ప్రశ్న. నేను అదే అన్నాను. గత చర్చల్లో కూడా చాలా మందితో నేను మాట్లాడినప్పుడు ఏంటంటే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఏ ప్రెస్ మీట్ చూసినా కూడా మీరు ఇందాక ఏ మాటలు అయితే అన్నారో ఆ మాటలు ఆయన ప్రతి ప్రెస్ మీట్లోనూ అసెంబ్లీలోనూ ఆయన సంబోధించడం కనపడుతుంది. అంటే గత ప్రభుత్వం అంతా అప్పులు చేసిపోయింది, అక్కడ ఏం మిగిల్చలేదు, మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసిపోయారు అనేటువంటి మాటలు ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే ఎన్ని రోజులు మాట్లాడతారు? ఒక 1 ఇయర్ మాట్లాడతారు, ఒక 6 నెలలు మాట్లాడతారు. ఎందుకంటే ఒక బడ్జెట్ మీకు రొటేట్ అయ్యేంత వరకు, ఒక సైకిల్ వరకు మీరు మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ 1 ఇయర్ క్రాస్ అయి ఉంటారు కాబట్టి మీకు అప్పుడు ఒక స్పష్టత వస్తుంది. అంటే రెవెన్యూ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అనే ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు తప్పించుకోలేరు కదా. ఈ రోజు తప్పించుకోవచ్చు. అదే నేను అంటున్నాను. హనీమూన్ పీరియడ్ అనండి, ఏదైనా అనండి, అది కొద్ది రోజుల వరకే ఉంటుంది తప్ప రేపు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా కూడా ఆ ప్రభుత్వం రోడ్లే లేదు, ఆ ప్రభుత్వం నాశనం చేసింది, ఆ ప్రభుత్వము మనకు ఇక్కడ ఏం మిగిల్చకుండా పోయిందంటే మరి మీరు అధికారంలోకి వచ్చి 1.5 ఇయర్ అవుతున్నా కూడా మీరేం చేశారో అనేటువంటి ప్రశ్నలు రేపు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఆ మాటలు ఎక్కువ రోజులు నిలబడవు. ఏదో ఇప్పుడు ఒక 1 ఇయర్ పాటు, ఒక ఏడాది పాటు వాళ్ళు మాట్లాడొచ్చు కానీ ఈ రోజు ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకు జిఎస్డిపి మన రాష్ట్రంలో పెరగడం లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఈయన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల యొక్క పర్చేజింగ్ పవర్, పర్చేజింగ్ కెపాసిటీని పెంచడం ద్వారా ఆ రోజు ఒక జిఎస్డిపి అనేది స్టేబుల్ గా సాగింది. ఈ రోజు ప్రజల దగ్గర డబ్బు లేదు, అనుకున్నంత ఉపాధి అవకాశాలు లేవు. సో ఖచ్చితంగా జిఎస్డిపి అనేది తగ్గుతుంది. ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే జిఎస్డిపి పెరుగుతుంది. కాబట్టి సో వాటికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? ఈ రోజు వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే టీసీఎస్ తో ఒప్పందాలు జరిగాయి, ఆ కంపెనీతో ఒప్పందాలు జరిగాయి, పవర్ ప్లాంట్ జరిగింది, థర్మల్ ప్రాజెక్ట్ జరిగింది, ఇలా చాలా వార్తలు చూస్తున్నాం మనం. 2014 నుంచి 19 మధ్యలో కూడా సిఐ సమ్మిట్లు జరిగాయి, దావోస్ ఒప్పందాలు దాదాపుగా 16 లక్షల కోట్లు మెటీరియలైజ్ అయ్యింది. అదే మీరు ఇందాక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏదో మొదటిసారి సీఎం అయిన వ్యక్తి లేక అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే మనం కూడా కొంత అనుకోవచ్చు. అంటే ఈయన కొంత అనుభవం ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం లేదు కాబట్టి కొంత టైం
ప్రాసెస్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా అప్పటికే 14 ఏళ్ళు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉమ్మడి రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నారు. చాలా సీనియర్ నాయకుడు కాబట్టి సో ఆయనకి ఎక్కడ ఇన్పుట్స్ ఉంటాయి, ఎక్కడ అవుట్పుట్స్ ఉంటాయి, ఎక్కడ నుంచి మనము రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, ఎక్కడ వెల్త్ క్రియేషన్ అనేటువంటి అంశాల్లో ఆయనకు ఒక స్పష్టత, ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సో అలాంటి వ్యక్తి కూడా టైం తీసుకుంటున్నాడు అనేటువంటి ప్రశ్నలు రేపు ఉత్పన్నమవుతాయి. ఖచ్చితంగా ఆ రోజు విభజించిన తర్వాత ఆయనకు ఎందుకు ప్రజలు అవకాశం ఇచ్చారు అంటే ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన కొంత అభివృద్ధి, ఆయన ట్రాక్ రికార్డు చూస్తే సో విభజించినటువంటి ఒక రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే మనకు కొంత సెటిల్ డౌన్ అవుతుంది రాష్ట్రం అని ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఏం చేశారు ఆ రోజు? ఖచ్చితంగా అమరావతి నా ప్రధాన అజెండా అని చెప్పి అమరావతిని ఆయన మొత్తం తీసుకపోవడం. కానీ ఆ రోజు ప్రజలు ఆయన అమరావతి అన్న కూడా ప్రజలు ఏం చేశారు? ఆయన తిరస్కరించారు. సరే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం 3 ప్రాంతాలు అనింది. సరే ఈ రోజు వాళ్ళని కూడా తిరస్కరించారు. అంటే ఈ దశాబ్దం నుంచి ఏం నేర్చుకున్నారు, సో ఎలా ముందడుగు వేయబోతారు అనేటువంటి అంశాలు ఆలోచిస్తే ఈరోజు తిరిగి ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ అమరావతిలోనే అదే పాట పాడుతున్నాడు ఆయన. అంటే మళ్ళీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే 3 ప్రాంతాల నుంచి వచ్చిన డబ్బును ఒకే ప్రాంతంలో ఖర్చు పెట్టడం సమంజసమేనా? ఎందుకంటే ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చిందో మనకు తెలుసు. కేవలం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలోనే వచ్చింది. సో ఈ రోజు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఏదో వారికి సంబంధించినది కూడా దాన్ని కూడా పేరు మార్చి ఈరోజు అమరావతికి తరలిస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అలాగే కర్నూలులో ఉన్నటువంటి కొన్ని ప్రధాన సంస్థలను కూడా మళ్ళీ అమరావతికి పంపిస్తున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అంటే ఈయనకు వికేంద్రీకరణ అనేటువంటి కాన్సెప్ట్ ఈయన పట్టించుకోవడం లేదు. కేవలం సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్కి ఫోకస్గా పోతున్నాడు అనేటువంటి వార్తలు మళ్ళీ మనం చర్చల్లో చూస్తున్నాం. కాబట్టి నేనేమంటానంటే ఆయన నాకు నచ్చినట్టే నేను ఉంటాను తప్ప నేను మారను అనేటువంటి ఒక ధోరణి కనపడుతుందేమో అనేది నా భావన. ఈ పరిస్థితులన్నీ ఇలాగుంటే క్యాబినెట్ పరిస్థితి చూసుకుంటే క్యాబినెట్లో ఒక 4-5 మనుషులు, వీళ్ళు మంత్రులు, వీళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళు డిప్యూటీ సీఎం అని తెలియటం తప్ప అసలు మిగతా వాళ్ళ పేర్లే సగం మందికి రాష్ట్రానికి తెలియదు. సరే మంత్రులంటే కొత్తగా అవకాశం వచ్చిన వాళ్ళు, మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకు కూడా దాదాపు ఒక 4-5 మందికి మంత్రివర్గంలో స్థానం లభించింది. 17 మెంబర్స్ ఉన్నారు సార్. అంటే వాళ్ళు సెటిల్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు 17 మెంబర్స్. ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్. అలాంటి వాళ్ళకు కొంత టైం తీసుకుంటుంది కదా. ఖచ్చితంగా శాఖకు సంబంధించిన అంశాలలో వాళ్ళకి గ్రిప్ రావాలన్నా కూడా, లేదంటే ఆ శాఖ ఏ పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తుంది, కొత్త పథకాలు ఎలా అమలు చేయాలా అనేటువంటి అంశాల్లో కొంత టైం తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏ ప్రభుత్వాలున్నా ఎవరున్నా కూడా ముఖ్యమంత్రి ఈజ్ ద కీ ఫ్యాక్టర్. మంత్రులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పాత్ర కొంత నామమాత్రం. ఎందుకంటే వాళ్ళు నెగోషియేషన్స్ అవి ఇవి చేసుకోవడంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కానీ ఫైనల్ అల్టిమేట్ డెసిషన్ ఎవరు ఉంటుంది? చీఫ్ మినిస్టర్, క్యాబినెటే ఉంటుంది కాబట్టి సో మనం ఇప్పుడే మంత్రులను పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పాత పంతాలోనే పోతారా, లేకుంటే తప్పుల నుంచి లేదా సమాజంలో జరిగినటువంటి మార్పుల నుంచి ప్రజా తీర్పులను గౌరవించి అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని ముందుకు పోతారా అనేటువంటి అంశాలు ఈరోజు ప్రశ్నార్థకం. ఆయన అలా ముందుకు పోకపోతే మళ్ళీ ఈరోజు అన్నం పెట్టినా అదే ప్రజలు రేపు సున్నం పెట్టచ్చు, గ్యారంటీ ఏం లేదు కదా. ఇప్పుడు పీపుల్ మ్యాండేట్ ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఈరోజు చూస్తున్నాం ఆయన పార్టీలోనే కొందరు నాయకులు ఏం మాట్లాడుతున్నారు. అమలాపురం ఐ థింక్ సో నర్సాపురం అయ్యన్న పాత్రుడు గారు గత వారం కింద ఒక మాట మాట్లాడినట్టున్నారు. అంటే గంజాయి మళ్ళీ ఇక్కడ యథాగా కొనసాగుతుంది, ప్రభుత్వం మారినా కూడా పెద్ద ఏం మార్పు లేదని మాట్లాడడం చూసినాం. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? జగన్ మంచోడు, నా బస్సులను కేవలం నిలిపాడు కానీ కాల్చలేదు, ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళే నా బస్సులను కాల్చారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సో మళ్ళీ ఈరోజు సంక్రాంతి సంబరాలకు సంబంధించి గతంలో మనం చూసినాం గుడివాడలో అక్కడక్కడ చాలా ఆరోపణలు వచ్చినాయి, అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని. ఆ రోజున్న టీడీపీ ఎన్నో మాటలు మాట్లాడింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు టీడీపీలోని కొందరే చాలా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు కోడి పందాలకు సంబంధించి సంక్రాంతి సంబరాల్లో భాగంగా చాలా కార్యక్రమాలకు, జూదాలకు చాలా ప్లానింగ్స్, ప్రణాళికలు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఇలాంటి అంశాలలో కంట్రోలింగ్ లేదు. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కొనసాగింపుగా చేస్తూనే ఉన్నారు. అంటే సాంప్రదాయాలు ముఖ్యమే, కానీ సాంప్రదాయం అనే ముసుగులో జరిగేటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎప్పుడు బ్రేక్ ఎప్పుడు అనేటువంటిది కూడా సమాజంలోని ఒక వర్గం ఆలోచిస్తారు కదా.